హలో అండి, నా పేరు డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మహబూబ్ నగర్. ఈ రోజు మనం మొన్న తీసుకున్న వీడియో కంటిన్యూషన్ చేద్దాం. అంటే హెపటైటిస్ బి వైరస్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో నార్మల్గా ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ యూజువల్గా నన్ను అడిగే క్వశ్చన్స్ మెయిన్లీ 3 అనమాట. ఫస్ట్ క్వశ్చన్, మేడం నాకు ఈ హెపటైటిస్ బి వైరస్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? సో హెపటైటిస్ బి వైరస్ యూజువల్గా ట్రాన్స్మిషన్ 3 మోడ్స్లో జరగచ్చండి. ఒకటి వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే పుట్టేటప్పుడు మదర్ నుంచి చైల్డ్కి రావడం, ఆ తర్వాత ఆ చైల్డ్ ఒక 30-40 ఇయర్స్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలడం. సెకండ్ది అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అంటే బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల రావడం. సో ఈ మధ్య కాలంలో ఇది అనేది చాలా రేర్ అయింది, ఎందుకంటే మనకి రెగ్యులర్ గా చాలా మంచిగా బ్లడ్ స్క్రీనింగ్ జరుగుతుందని. అండ్ థర్డ్ది సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా అండ్ షేరింగ్ ఆఫ్ ది నీడిల్స్ ద్వారా. ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ నుంచి నీడిల్స్ మనకు గనక మనం గుచ్చుకున్నట్లయితే అట్లా కూడా మనకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు అనమాట. అండ్ సెకండ్ థింగ్, మేడం ఈ ఇన్ఫెక్షన్ నాకు ఎన్ని రోజులు ఉంటుంది, ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలి? సో నార్మల్లీ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చిన అందరు పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అవసరం లేదండి. ఫస్ట్ పేషెంట్ ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయితే మేము కొన్ని టెస్ట్ చేస్తాం, అంటే లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, వైరల్ లోడ్ ఎట్లా ఉంటుంది అన్నది మేము క్యాలిక్యులేట్ చేసుకుని చూస్తాం అనమాట. అవన్నీ చూసినప్పుడు మాకు ఆ పేషెంట్ మా గైడ్ లైన్స్ లోకి ఫిట్ అవుతుంటేనే మాత్రమే మేము ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ట్రీట్మెంట్ అడ్వైస్ చేయని పేషెంట్స్ కి మాత్రము ఎవ్రీ 6 months వారి లివర్ టెస్ట్ అవన్నీ మానిటర్ చేసుకుంటా మాతో రెగ్యులర్ గా ఫాలో అప్ ఉండమని చెప్తాం అనమాట. అండ్ థర్డ్ థింగ్, మేడం నాకు హెపటైటిస్ బి పాజిటివ్ ఇన్ఫెక్షన్ వస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ రిస్క్ ఉంటుందండి. సో ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా ఒకసారి హెపటైటిస్ బి పాజిటివ్ గా డిటెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న అందరికీ మేము స్క్రీనింగ్ చేస్తాం. స్క్రీనింగ్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చిన పేషెంట్స్ కి వెంటనే వ్యాక్సినేషన్ అనేది ఇస్తాం అనమాట. ఈ వ్యాక్సినేషన్ వల్ల మీరు హెపటైటిస్ బి పేషెంట్ తో కాంటాక్ట్ వచ్చినా కూడా మీకు ట్రాన్స్మిషన్ రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ మేడం సలైవా అండ్ స్వెట్, అంటే ఉమ్ము అండ్ చెమటతో నాకు హెపటైటిస్ బి అంటుకుంటుందా? యూజువల్ గా మీ స్కిన్ ఇంటాక్ట్ ఉన్నంత వరకు, అంటే చర్మం మీద ఏ మాత్రము దెబ్బలు లేకపోతే కట్స్ గానీ లేనప్పుడు ఇట్లా మనకి కాంటాక్ట్ వచ్చినా చాలా స్టడీస్ లో సెలైవా నుంచి కానీ స్వెట్ నుంచి కానీ మనకి ట్రాన్స్మిషన్ రిస్క్ అనేది ఉండదండి. బట్ యూజువల్ గా మన స్కిన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు, కట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా కాంటాక్ట్ అయితే అప్పుడు వచ్చే రిస్క్ అయితే లైట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.